అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. భారత్ పాక్ నడుమ ఉద్రిక్తతల నేపథ్యంలో మూసివేసిన విమానాశ్రయాలు పునః ప్రారంభమయ్యాయి. మొత్తం 32 విమానాశ్రయాలను నేడు తిరిగి తెరుచుకున్నాయి. భారత్ పాక్ నడుమ ఉద్రిక్తతల నేపథ్యంలో ఉత్తర పశ్చిమ భారత్లోని పలు విమానాశ్రయాలను ఈ నెల 15 వరకు మూసివేయాలని కేంద్రం ఆదేశించింది. దేశ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో అధికారులు ముందు జాగ్రత్తగా విమాన సర్వీసులను ఆపేశారు. చండీగఢ్, శ్రీనగర్, అమృత్సర్, లూధియానా, భుంటార్, కిషన్గఢ్, పాటియాలా, సిమ్లా, ధర్మశాల, భటిండా, జైసల్మేర్, జోధ్పూర్ తదితర విమానాశ్రయాలు మూసివేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఆయా ఎయిర్పోర్టులకు రాకపోకలు రద్దు చేసినట్లు విమానయాన సంస్థలు ప్రకటించాయి. ప్రయాణికులకు ఉచితంగా టికెట్లు రీషెడ్యూల్ చేసుకునే సదుపాయాన్ని విమాన సంస్థలు కల్పించాయి. అటు ఢిల్లీలో కూడా దేశీయ విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. అనేక సర్వీసులు రద్దయ్యాయి. జమ్మూ, చండీగఢ్లో చిక్కుకున్న విమాన ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ ప్రత్యేకంగా 4 రైళ్లను అందుబాటులోకి తెచ్చి వారి స్వస్థలాలకు పంపించారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. భారత్ పాక్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరింది. ఆదివారం నుంచి ప్రశాంత వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో విమాన రాకపోకలు ప్రారంభమయ్యాయి. విమానయాన కార్యకలాపాలను పునరుద్ధరిస్తూ సంబంధిత అధికారులు నోటం జారీ చేయడంతో ప్రయాణికులకు విమాన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భారత్ పాకిస్తాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఎయిర్ బేస్లు టార్గెట్ గా దాడులు జరిగాయి. పాకిస్తాన్ ఎయిర్ బేస్లను భారత్ ధ్వంసం చేసింది. 26 చోట్ల పాక్ డ్రోన్లతో దాడులు చేసింది. అవి ఉధంపూర్, భుజ్, పఠాన్కోట్, భటిండా, వాయుసేన స్థావరాల్లో పడ్డాయి. పలువురు సిబ్బంది గాయపడ్డారు. పాక్ చర్యలను భారత్ ధీటుగా ఎదుర్కొని ఆ దేశ ఎయిర్ బేస్లకు తీవ్ర నష్టం చేసింది. నూర్ఖాన్ ఎయిర్ బేస్ తో పాటు మురీద్, రఫీఖీ ఎయిర్ బేస్లను లేపేసింది ఇండియన్ ఆర్మీ. భారత్ దాడితో పాకిస్తాన్ తన ఎయిర్ స్పేస్ ను మూసివేసింది. అన్ని విమానాలను రద్దు చేసుకుంది.